నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మరి రాష్ట్రంలో నారావారి రూల్ ఆఫ్ లా నడుస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడుస్తుంది అంటూ ఆయన ఘాటుగా విమర్శలు కూడా చేశారు. ఇదిలా ఉంటే మీడియా సమావేశం తర్వాత సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో కూడా ఆయన సమావేశం అయ్యి అసలు రాష్ట్రంలో ఏ విధంగా అల్లకల్లోలాలు సృష్టించాలి అనే దానిపైన ఆయన చర్చించినట్టుగా కొన్ని ఊహాగానాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మరి రాష్ట్రంలో ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు చూసినా కూడా మాకు స్క్రిప్ట్ నుంచే వస్తుందని చెప్పి చాలామంది చెప్తారు సార్. మరి గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా కూడా ఈయన వ్యవహరించారు అంటారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒక పక్క, నిన్న ప్రెస్ మీట్ అనంతరం సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో ఈయన భేటీ అయ్యి కొన్ని కీలక అంశాలు చర్చించారు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే మొత్తానికి ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు అన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ సజ్జలే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు బయటకు పంపించారంటారా? అసలు ఏం జరుగుతుందంటారు? ఇందులో అతను వ్యాఖ్యల్లో, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల్లో నారావారి రూల్ ఆఫ్ లా నడుస్తుంది, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తా ఉన్నాడు. అంటే అలా మాట్లాడే ప్రతి అంశము అబద్ధం అన్నట్టుగా ఇది కూడా పూర్తి అబద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుని ఉంటే అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ గ్యాంగ్ ఎవడో కూడా ఈ దరిదాపుల్లో కనపడరండి. అన్నయ్య నేను పోతాను అన్నయ్య అని పోతురు ఇప్పుడు వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఈ రాష్ట్రంలో ప్రజలకి కొన్ని హామీలు ఇచ్చారు వాళ్ళు. అంతేకాకుండా రాష్ట్రం చాలా విధ్వంసం చేసిపోయాడు, దాన్ని సరిచేయటం నేను అనేక సార్లు చెప్పిన, మళ్ళీ అదే చెప్పాలి, మరి ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది అదే. ఆ పని మీద ఉన్నారు. వీళ్ళ మీద చర్యలు కొన్ని నిజంగానే కొన్ని చర్యలు తీసుకోవడం కుదరలేదు. జనాలందరూ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం. ఎలాగంటే చంద్రశేఖర్ రెడ్డి బియ్యం విషయమే కాకుండా అతను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పచ్చిబూతులు మాట్లాడాడు. అలాగే లోకేష్ గారిని చాలా కించపరిస్తే అతని పుట్టుక గురించి కూడా విమర్శించాడు. పెద్దిరెడ్డి బాగోతాలు, ఇలాంటివన్నీ, జోగి రమేష్ కానీ, పేరు నాని కానీ, రోజా గారు కానీ, ఇలాంటివన్నీ చాలా విషయాలు టచ్ చేయలేదు. ఇంకా కొన్ని టచ్ చేసిన వాళ్ళందరూ జైల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు మద్యం స్కాము 1 by 1 జైల్లోకి వెళ్తూ ఉన్నారు. అది మెల్లమెల్లగా బిగుసుకుంటూ వస్తుంది. దానికి అనుబంధంగా ఈ చిన్న లెక్క నకిలీ మద్యం ఉంది, వాడు నిన్న జైల్లో పోయాడు, అరెస్ట్ చేశారు. ఇలాగ మీకు కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది మాకు, కానీ వీళ్ళ దగ్గర పగడ్బందీగా వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొంతమందికి బెయిళ్ళు వచ్చినాయి. ఆ బెయిళ్ళు రావడానికి కూడా సహించలేకపోతున్నారు జనం. ఎందుకంటే ఆ రకమైన కసి, కోపం, వాళ్ళలో రోషం, ఉక్రోషం అన్నీ ఒక్కసారిగా ప్రజల్లో ఒక రకమైన అసహనం వచ్చేస్తుంది. ఎందుకంటే అంత కసి ఉంది వాళ్ళ మీద. ఈ ప్రభుత్వం దీన్ని హ్యాండిల్ చేయడం ఎలాగ ఉందంటే, వాళ్ళు చట్ట ప్రకారం వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఆ డీవియేషన్ ఉండకూడదు. మనకి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా, ఎలాంటి ప్రెజర్ వచ్చినా మన లైన్ తప్పకూడదు అనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది. అది మనం ఆహ్వానించాలి. యాక్చువల్గా వాళ్ళు లేరు, వాళ్ళు ఉండరు. అలాగా వాళ్ళలాగే మనం వీళ్ళని కూడా దారి తప్పంటే మనమే విమర్శిస్తాం రేపు పొద్దున్న. ఇది వాళ్ళ లైన్ తప్పకుండా ఎవరో తప్పు పట్టకుండా ఉండేలా. ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందంటే, సిస్టమ్ డబుల్ ఎడ్జెడ్ బ్లేడ్. న్యాయస్థానాల్లో వీళ్ళు పొరపాటున ఏదైనా స్టెప్ తీసుకుంటా ఏదో ఒకటి వ్యాఖ్యానం చేస్తారు. ఒక్కొక్కసారి సడన్గా బెయిల్, ఇదేటర్ ఎలా వచ్చినాయి బెయిల్ అనిపించేలా బెయిల్ వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఊహించినాయి. ఎందుకంటే అది లా, చట్ట ప్రకారం వెళ్తారు, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. కొంత ఏదైనా ఉంటే వాళ్ళకి పక్షపాతం కూడా ఉండొచ్చు. ఏంటండి ఇది మళ్ళీ ఇంకో కోర్టుకి వెళ్ళటం, దాన్ని మళ్ళీ కాదంటాం. అనేకసారి కింద కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఇటీవల కాలంలో వాళ్ళు ఇచ్చిన బెయిల్ అయ్యో ఇంక అలాగే ఇవ్వకండి మీరు ఏమని ఇలా చెప్తూ ఉంది. తర్వాత వన్ సైడ్ విని మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా. జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా ఉన్న దర్యాప్తు సంస్థల్లో కానీ, పోలీసు యంత్రాంగంలో కానీ,
రెవెన్యూలో కానీ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళ మనుషులు కూడా ఉంటారు కదా. మొన్నటిదాకా వాళ్ళే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అయ్యి అతని మీద కేసులు అంటే ఈ దొంగల ముఠా కూడా బయటకు వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత చూసి చూడనట్టు సహకరిస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వాన్ని సహకరించారు, చెప్పినా కానీ చేయరు. వాళ్ళు తప్పు లేకుండా చూసుకుంటారు. రూల్ ఆఫ్ లా పాటించోడు రూల్ ప్రకారం వెళ్ళాలనుకుంటాడు. దీన్ని మొత్తం అందరినీ తొలగించాలంటే కష్టం. చాలామంది అతను పాడు చేసాడు వాళ్ళందరినీ. ఇది పెద్ద టాస్క్ వీళ్ళకి చాలా ఉంటుందండి. పోలీసులు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి తప్పించుకున్నాడంటే అందులో రకరకాల రూమర్స్ వినపడుతూ ఉంటాయి. ఇది ఒక రకం కాదండి, తల పోటు కింద ఉంది వీళ్ళకి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, పెట్టుబడులు తీసుకురావడం, వాళ్ళ కేడర్ని కాపాడుకోవడం, కేడర్ని సంతృప్తిపరచడం, వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి ఏదైనా అవకాశం ఇవ్వటం, ఇన్ని రకాల సమస్యల మీద ఈ ఎమ్మెల్యేలు కూడా చెప్పిన మాట వినరు కొంతమంది. వాళ్ళ సొంత ధోరణిలో వాళ్ళు పోతూ ఉంటారు. ఇప్పుడు పార్టీని రేపొద్దున ఈ పార్టీ వేదికగా మనం గెలిచాం, ఈ పార్టీ వేదిక ఎలా ఉందంటే దాని కార్యకర్తలు, దానికి అభిమానులు, సానుభూతి పరులు ఓటేసి మనం గెలిపించారు. ఆ మూలాలు మర్చిపోకుండా మన రూపురేఖ లావణ్యాలు బాగున్నాయి, మన ముఖారం మీద మన ముఖం చూసి ఓటేశారని అనుకోకూడదు. ఎవరికి కూడా వాళ్ళ ముఖం చూసి ఓటేయలేదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుడి నుంచి తప్పించుకోవాలనుకున్నారు, ఫస్ట్ పాయింట్. 2, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసిన యుద్ధం, వాళ్ళ సైన్యంతో, వాళ్ళు సహకరించిన వాళ్ళతోటి, సానుభూతి పరి అనేక మంది పోరాడారు ఇందులో. ఏ ఎమ్మెల్యే కూడా ఒకరిని చూపించండి పోరాడిన వాళ్ళు ఎమ్మెల్యే అయినండి 10% కూడా ఉండరు. 10% ఉంటారు, ఎవరిని ఉంటారు. రఘురామకృష్ణరాజు గారు, అచ్చెన్నాయుడు గారు అలాంటి కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంది. తుప్పు పట్టిన ఆయుధం అయినా సరే ఆయుధమే కదా. కులం, మతం, ప్రాంతం, ఈ 3 విషం చిమ్మాలి, విచ్ఛిన్నం చేయాలి, చిచ్చు పెట్టాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రతి దాన్ని కూడా విష ప్రచారం చేయాలి, అబద్ధ ప్రచారం చేయాలి, అసత్య ప్రచారం. ఈ ప్రభుత్వం చిన్న పొరపాటు చేసినా లేకపోతే అనుకోకుండా ప్రమాదాలు ఉన్నా దాన్ని ప్రభుత్వానికి ఆపాదించాలి. దానికోసం మీరు చెప్పిన సోషల్ మీడియా వింగ్స్ అన్నట్లు సమీకరించి డంప్ చేసేస్తారంతే. మీకు చూడండి, అనేక కొత్త అకౌంట్లు మీకు ఒరిజినల్ వైసీపీకి సపోర్ట్గా మాట్లాడి కూడా ఎవడ కనపట్లా. కొత్త పేర్లతోటి కొత్త న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ తోటి దిగేశారు. యూట్యూబర్స్ కూడా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయంటే వాళ్ళు సైన్యం, వాళ్ళు పెయిడ్ అనమాట. వాళ్ళు నియమించుకుంటారు డబ్బులు ఇచ్చి. తప్పే ఉంది. వాళ్ళ ప్రచారం వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చెప్తారు, తప్పే లేదు. వాళ్ళ ప్రచారం, వాళ్ళు డబ్బు ఇచ్చి వాళ్ళు ప్రచారం చేయించుకుంటున్నారు. సాధారణంగానే చేయించుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఎదటోడి మీద కూడా బురద చల్లమంటారు. దానికి ఏం చేస్తారు, ఎవరన్నా కూర్చోబెడతారు. రామారావు గారు బజ్జీలు తిన్నాడు, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. లేదా ఇంకో కులం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆడేదో మాట్లాడిపోతాడు వాడు, దాన్ని అలా ప్రచారం చేస్తూ ఉంటారు. జనాల్లోకి ఎలా వెళ్ళిపోతూ ఉంటుందండి నెగిటివ్. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి అన్నాడు, మా నాన్న లేకపోతే హైదరాబాద్ ఎలా ఉంటుందని. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, మీకు చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు నిజంగా తెలిసి ఉండదు. 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయేమో. చాలా చిన్నపిల్ల అయి ఉంటారు. మీకు తెలియదు రాజకీయాలు, చంద్రబాబు ఏంటో కూడా తెలియదు. ఆయన వాళ్ళు తీసుకొచ్చిన ఇన్నోవేటివ్గా చేసిన పరిపాలన కానీ, ప్రజల వద్దకు పాలన కానీ, జనభూమి కానీ, రైతు బజార్లు కానీ, ఈ సేవ కానీ చాలా సులభతరం చేసాడు పరిపాలన. ప్రజల వద్దకు పరిపాలన చేసి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాడు ఆయన. ఐటీ ఇండస్ట్రీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆయనే స్టార్ట్ చేశాడు. ఆయన బీసీ ఎస్సీలకి ఇచ్చాడు, తర్వాత రాజశేఖర్ అందరికీ చేశాడు అంతే. ఇది ఇలాంటివన్నీ ఇప్పుడు 10 సార్లు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి, మన ఆన్ చేసాడు, దాన్నే ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీకి జనార్దన్ రెడ్డి వేసినాడు అని చెప్తూ ఉంటారు. అది మాట్లాడుతున్నారు కదా, ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది పదే మాట్లాడుతుంటారు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అధికార పార్టీ దగ్గర అంత సమర్థవంతంగా ఎదుర్కొనే యంత్రాంగం ఉండదు. అధికార పార్టీ గురించి ఎవడన్నా వీళ్ళు బాగా చేస్తున్నారని చెప్తే 10 మంది కూడా వింటలేదు. ఇప్పుడు కారణం ఏంటి, ఈ దొంగలు ఎలా వదిలేయారన్న కోపం ఉంది వాళ్ళకి. ఇది కారణం. చాలా సింపుల్గా ఎల్ఐ చేయొచ్చు దీన్ని. జనాల్లో ఇప్పుడు అధికార పార్టీ నిజంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు, సంక్షేమం అదరగొడేస్తున్నారు వాళ్ళు. తుఫాన్ లాంటి పెద్ద విపత్తు వచ్చేస్తే దాన్ని నష్టాన్ని ఎంత తగ్గించారో చూసారా. పంట నష్టానికి కూడా వాళ్ళు ఎమ్యూనరేషన్ చేయించి వాళ్ళకి ఇవన్నీ ప్రజలు అబ్బా బాగా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీరు దేవుడు అండి, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత బాగున్నారు, ఇలా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కాశీబొగ్గులో ప్రైవేట్ దేవాలయం ఉంది, నిజంగా దురదృష్టకరమైన సంఘటన. అది మ్యాన్ మేడ్ మిస్టేక్. అది
అది అలా జరగాల్సింది జరిగిన తప్పు పొరపాటు కొంతమంది నిర్లక్ష్యం వల్ల జరిగింది. దానికి ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ గారికి సంబంధం ఏంటి? సరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ చనిపోయిన వాళ్ళకి పరిహారాలు అయ్యి ప్రజల ఖజానా నుంచి బొక్కపడింది. ఈ ఏజ్ మన ప్రజలే కాబట్టి వాళ్ళంతానే. కానీ అక్కడ అది ప్రైవేటు స్థలంలో ప్రైవేటు వ్యక్తి నిర్వహిస్తున్న దేవాలయం. ఆయన పూర్తిగా ఆయన చాలా పెద్దోడైన ఆయన చేసి మంచి కార్యక్రమమే పాపం ఆయన అందరికీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరిని ధర్మసంకటం ఎవరిని ఏమనలేని పరిస్థితి. అందుకని అది ప్రమాదం. ఆ ప్రమాదం రాకుండా నివారించాలి. ప్రమాదం రాకుండా నివారించే పరిస్థితులు అక్కడ లేవు. ఆయన ఎవరికి ముందుగా చెప్పలేదు అంటున్నారు. చెప్పినా కానీ చేయలేకపోవచ్చు. కనీసం ప్రమాదం జరిగిన తర్వాత ఉపశమనం కలిగించే ప్రయత్నం ఆ పనులు చేస్తున్నారు ఏంటండి. అలాగే ఎక్కడే ఉపద్రవం జరిగిన యాక్సిడెంట్, కర్నూలు యాక్సిడెంట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ మన రాష్ట్రానికి ఏం సంబంధం అది? తెలంగాణ బస్సు బెంగళూరు వెళ్తుంది, దారిలో యాక్సిడెంట్ అయింది. దానికి ఎంత చేయాలో అంతకు మించి చేశారు వాళ్ళు ఏంటండి. అలాగే ఇప్పుడు చేవెళ్ళలో జరిగింది. తెలంగాణలో ఒకడన్నా మాట్లాడుతున్నాడా? అయ్యో పాపం జరిగిందని, ప్రమాదం జరిగింది అనుకున్నారు తప్ప రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఎవడం అంటలేదు కదా. అది మన దగ్గర ఉన్న దరిద్రం, వీళ్ళు పెడుతున్న దరిద్రం అది. ఆ శ్యామల గారని లేకపోతే ఇంకా వాళ్ళని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. వెలుగు పోద్ది, వాళ్ళకి అర్థం అవట్లా. వాళ్ళకి మంచి పోరాడండి, నిజంగా అన్యాయం జరుగుతున్న చోట పోరాడండి. కానీ ఈ ప్రభుత్వం ఏం అన్యాయం చేయట్లేదే. మీరు పోరాడడానికి మీరు ఎవరి గురించి పోరాడుతున్నారు? జోగి రమేష్ గురించి. జోగి రమేష్ సొద్దుపూస, అతను బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అతను ఎలా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాటికెళ్ళాడు. అతను కల్తీ మద్యం కేసు కాకపోయినా ఇలా మాట్లాడినందుకు కూడా తీసుకెళ్ళి బొమ్ముకులు ఏరేయాల, మోకాలు చెప్పలు తీసేయాలి. తీయలేదు కదా వీళ్ళు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో ఆస్తులు కొట్టేసిన దాంట్లో ఇంకా ఇప్పటి వరకు రాలేదు కదా వాళ్ళు. మరి ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు దీన్ని? అతను ఏ రకంగా సమర్థిస్తారు మీరు? పైగా అతను అరెస్ట్ చేసి పోలీసులు పద్ధతిగా విచారణ పేరుతో అరికాళ్ళ కోటింగ్ ఇవ్వకుండా వాళ్ళు చేసేవారు ఆ పని అందరినీ. రఘురామకృష్ణరాజు గారు అటువంటి కొట్టేశారు వాళ్ళు తీసుకెళ్ళి. అలాంటి పని ఏం చేయకుండా అందంగా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత కోర్టును అడుగుతున్నారు మాకు రిమాండ్కి ఇవ్వండి అని. అంటే వీళ్ళు ఎంత పద్ధతిగా వెళ్తున్నారో. మనం నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. నోటీస్ ఇచ్చారు అనేటువంటి వాళ్ళు బయట పెట్టిన తర్వాత నోరు మూసుకున్నారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆ అనుచరులు తీసుకెళ్ళి తాగేసి గత్తరు చేసి అక్కడ అద్దాలు బదలు కొట్టి ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టారు. మరి కేసు పెట్టరా? ముద్దెట్టుకుంటారా? మీరు ఏం చేయాలి? మీరు చట్ట ప్రకారం మీరు లాయర్లను పెట్టుకోండి. మీరేమో పొనవోలు సుధాకర్ రెడ్డి తప్ప ఎవరు కనపడరు మీకు. అతను ముఖం చూడగానే జడ్జీలు 5 రోజులు వేయాల్సింది 10 రోజులు వేస్తాడు రిమాండ్. ఏంటండి మార్చుకోవాలి కదా మీరు వైఖరి. మీరు మిమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకోవద్దని అనరు, మీ వాళ్ళని మీరు కాపాడుకోవద్దని అనరు. తప్పైనా మంచైనా, మంచోడైనా చెడైనా మీరు కాపాడుకోవాలి. మీరంతా మీ దారి అడ్డదారి, మీరు ఆడే గేమ్ ఫౌల్ గేము, ఫేర్ గేమ్ ఆడుతున్న వాళ్ళ మీద మీరు విక్రిస్తున్నారు. పైగా రెడ్ బుక్ రాజు నిజంగా రెడ్ బుక్ అనేటువంటిది షెల్ఫ్లో ఉంది, ఇంకా తీయలేదు కిందకే. అది తీస్తే అసలు నువ్వు ఇలా మాట్లాడవు కదా, నీ కొడుకే ముందు లోపలిపోతాడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. మీరు ఎంత ప్రజాధనాన్ని ప్రభుత్వంలో ఉండే అధికారం పేరుతో మీరు ఎంతమందిని మీరు డబ్బు కొలగొట్టేశారు. సినిమాలు అవి దించేసుకున్నారు డబ్బు తీసుకుని. ఇంకా దాని జోలికి రాలేదు వీళ్ళు. ఇంకానే ఒకదానికల్లా ఒకటి తీసుకుంటూ ఉండాలి, చర్యలు తీసుకుంటారు అనుకుంటున్నాను. రేపు నవంబర్ 15 అనుకుంటున్నాను, నా మనసుకు తోస్తుంది అలాగే. ఎందుకంటే రాష్ట్రంలో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది. పెట్టుబడిదారుల సమావేశం జరుగుతుంది. ఈ సంవత్సరంన్నరలోనే వీళ్ళు మాట్లాడిన వాళ్ళని చాలా వరకు ల్యాండ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపొద్దున్న 15వ తారీఖుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, లోకేష్ గారు ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరినీ ఒప్పించి తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ రేపొద్దున ఎంఓయూలు చేసుకుంటారు. ఒకసారి ఆ క్రతువు పూర్తి అయిన తర్వాత ఒకసారి వీళ్ళ సంగతి చూద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు వీళ్ళందరూ వరుసకి వెళ్తారు. ఖచ్చితంగా నవంబర్ అర్ధభాగము, డిసెంబరు, జనవరి కూడా అందరికీ పండగ కింద ఉంటుంది. ఎందుకంటే దానికోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఒకటి మాత్రం నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి కానీ అతను అనునయులను కానీ పెద్ద తలకాయలని ఎవడ బుర్ర పగలగొట్టినా, లోపల తీసుకెళ్ళి జైలు గోడలకు తల కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టినా ఎవడో జాలిపడ్డారు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గం, అరాచకం, చేసిన గాయం, ఆ నొప్పి ఇంకా ప్రజల్లో ఉంది. ఆ నొప్పి, ఆ గాయం తాలూకు నొప్పి ఉపశమనం, ఆ గాయం మాందో 10 ఏళ్ళ దాకా మారదు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళ దాకా
మేమే ఉంటామని. ఎందుకంటే ఆ గాయం అప్పుడప్పుడే మాని గాయం కాదు అది. ఆ ఉపశమనం అంటే కొంచెం సపోజ్ మనం నొప్పి వచ్చేస్తున్నట్టు పెయిన్ కిల్లర్ వేసుకుంటాం కదా, అలాంటిది అన్నమాట ఇది. వాళ్ళు అంటారు టాపిక్ డైవర్షన్ అని అంటే అనుకునే ఉన్నాయి. మీరు మంచి పని చేస్తున్నారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేయడం అనేటువంటిది మంచి పని. ఆ మంచి పని చేసినప్పుడు ఎప్పుడు కూడా ప్రజల మద్దతు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పరామర్శ చేస్తే మనం అబ్జెక్ట్ చేయగలదు. హ్యాపీగా వెళ్ళండి, పరామర్శ చేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఏ కండిషన్స్ ఇచ్చారో కండిషన్స్ లోబడి మీ ఇష్టమైనట్టు చేసుకోండి. వీలైతే డబ్బులు పంచండి వాళ్ళకి. ఎలక్షన్ అప్పుడు పంచడం కాదు, దుబ్బుని డబ్బులన్నీ ఎలక్షన్ అప్పుడు పంచారు కదా, లిక్కర్ డబ్బులు ఇప్పుడు పంచండి. ఎవడొద్దంటాడు? జనాల దగ్గరికి కట్టలు పట్టుకెళ్ళి బస్తాలతోటి తలకో కట్ట ఇచ్చేయండి మీరు, ఎవరొద్దంటారు? అవునా కదా? అప్పుడు బాగానే ఎత్తున్నాడు రా దుబ్బు. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఏదో సినిమా అంటే ముసలోడే కానీ మహానుభావుడు అంటారు, ఇటు దొంగోడే కానీ బాగానే పెడుతున్నాడు రా బాబు అనుకుంటారు కదా. అలా అనిపించుకోండి మంచిగా. ఊరికే అనవసరమైన విమర్శలు ఎందుకు? ఇప్పుడు హితవు చెప్తే ఎక్కదు బుర్రకాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపు అబద్ధాలు, బతుకు తక్కువ బడా ఎక్కువ చేస్తున్నారు కొంతమంది మీడియాలోకి వచ్చాళ్ళు. ఏంటండి, నువ్వు మాట్లాడే దాంట్లో క్రెడిబిలిటీ ఉండాలి, విశ్వసనీయత ఉండాలంటే నువ్వు మాట్లాడే దాంట్లో 10% నిజం ఉండాలి. 90% అబద్ధం, 90% నిజం ఉండి 10% అబద్ధం పడినా పర్లేదు. 50-50 ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు జనం. కానీ నువ్వు 90% అబద్ధాలు అభూత కల్పనలో చెప్పి, ఒక ఆయన అంటున్నాడు జైలు శుభ్రం చేసుకుని పెట్టుకోండి జాగ్రత్తగానే చంద్రబాబు గారు, లోకేష్ గారు. అసలు మీకు ఆ ఛాన్స్ ఎక్కడ వస్తుంది? రేపేమోపో నిన్ను కూడా తీసుకెళ్తారు. నీ పక్కన ఉన్న వాళ్ళని కొట్టించేదాకా అతను కూడా నిద్ర అవ్వట్లేదు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు, అతని మీద అగ్రిగోల్డ్ కేసు చేతులు తీయాలి. బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారిని తిట్టిన కేసు నుండి బయట తీయాలి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన కేసు బయట తీయాలి. తీసి అతన్ని రాష్ట్రం అంతా పర్యటన చేయించాలి. అతనికి తలకు రొంగేసుకోవడానికి ఉండదు కదా. నేను వారం రోజుల్లో రొంగేసుకోకపోతే అన్నీ తలబడిపోతున్నాయి. బూడిద గుమ్మడికి అలాగైపోతుంది ముఖం. వరపనేని వంశీకి అలాగైపోయింది, బూడిద గుమ్మడికే పిందిలాగా అయిపోయింది ముఖం. ఏంటండి, తెల్ల జుట్టు వచ్చేసి. ఇతను కూడా అలా చేయాలి. అప్పుడు కరెక్ట్గా పోలీసులు కరెక్ట్గా ఉన్నారనుకోండి, తల గట్ట రొంగేయించుకొని ఇచ్చారనుకో మళ్ళీ వాళ్ళు కుమ్మక్కైపోరు అంటారు. అంచేత అతనికి రాష్ట్ర పర్యటన పెట్టాలి అతనికి. అలాగే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాలి. అప్పుడు జనానికి ఆ గాయానికి పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టు అన్నమాట. తాత్కాలికంగా నొప్పి తగ్గుద్ది. ఈ పని చేయమని మనం అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం తప్ప ప్రస్తుతానికి అంతకన్నా మనం ఏమి మాట్లాడలేము, చేయలేము. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.